ఢిల్లీలో పేలుడుకు దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ ఎర్రకోట లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు కారణంగా 10 మంది మృతి చెందారు. అందులో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారు పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. నవంబర్ 10, 2025 సోమవారం సాయంత్రం 6:55 పేలుడు ఘటన చోటు చేసుకుంది. చాలా ఏళ్లుగా పేలుడు సంఘటనలు లేవు. దేశమంతా ప్రశాంతంగా ఉంది. ఇదే తరుణంలో రాజధాని నడిబొడ్డున ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రాంతంలో చారిత్రక ఎర్రకోట సమీపంలో పెద్ద శబ్దం. అంతలోనే భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు. చుట్టుప్రక్కల ఉన్న వారికి ఏం జరిగిందో తెలియని పరిస్థితి. పేలుడుతో అంతా గందరగోళం. ప్రజల గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పేలుడు దాటికి 13 మంది ప్రాణాలు విడిచినట్టు వార్తలు వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను అదుపు చేసింది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లూస్ టీమ్ ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి చుట్టుపక్కలే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 కార్లు, 2 రిక్షాలు, 1 ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలో పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీలో అలజడి రేగింది. పేలుడుకు సంబంధించిన దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో పేలుడుతో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు తదితర నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన కారుకు సంబంధించిన మరికొన్ని సీసీటీవీ ఫుటేజ్లు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట వరకు I-20 కార్ జర్నీ దర్యాప్తు అధికారులు ట్రేస్ చేస్తున్నారు. బదర్పూర్ టోల్ ప్లాజా వద్ద కొత్త సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. అందులో నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. హర్యానా నంబర్ ప్లేట్తో ఉన్న ఆ I-20 కారు నుంచి 3 వ్యక్తులు దిగడం కనిపిస్తోంది. ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి కాలుష్యం తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక పేలుడు ఘటనపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ఈ ఘటనతో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు కూడా చేపట్టారు. ఈ ఘటనలో పట్టుబడిన వారిని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు. మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.